పశ్చిమ గోదావరి జిల్లాలో దాడిలో గాయపడిన బాధితుడు కోటిపల్లి అయ్యప్పను కాపు నాయకులు పరామర్శించారు. కోటిపల్లి అయ్యప్పపై దాడి జరగడాన్ని కాపు నాయకులు ఖండించామన్నారు. అడ్వకేట్గా అనేక సేవలు అందిస్తూ సొసైటీలో నాయకుడిగా ఎన్నో సేవలు చేసిన అయ్యప్పపై దాడి జరగడం బాధాకరమన్నారు. ఈ దాడిపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలని కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ప్రముఖ న్యాయవాది జనసేన పార్టీ నాయకులు కోటిపల్లి అయ్యప్ప గారి మీద గత శనివారం రాత్రి దాడి జరిగింది. దుండగులు దాడి చేశారు. దానిపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన కాపు నాయకులు అయితే ఆయనకు మద్దతుగా వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి, ఆ దాడిని ఏ విధంగా ఖండిస్తున్నారు అనేది వాళ్ళ నాయకులను అడిగి కలిసి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయ్యప్ప గారి మీద దాడి చేశారు దుండగులు. ఇప్పుడు దాకా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం కానీ ఏమీ జరగల. మీరు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు కాపు నాయకులుగా? ఈరోజు మన కోటిపల్లి అయ్యప్ప తన చిన్ననాటి నుంచి కూడా అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. మరి ఇక్కడ స్థానికంగా తణుకు పక్కన ఉన్న పెరవల మండలం కండవల్లి గ్రామంలో తను చిన్నప్పటి నుంచి జీవిస్తున్నాడు. ఈరోజు అతనికి ఎంతోమందికి అతను సర్వీస్ చేసిన అతనికి కొత్త సమస్య వచ్చింది. తన తల్లి పేరు మీద ఉన్న లోను సహకార సంఘంలో ఒక లోన్ పెట్టుకున్నారు వాళ్ళ మదరు. ఆ సహకార సంఘం లోన్ని టాపప్ లోన్ కింద లక్షల రూపాయలు వేరే వాళ్ళ దొంగ సంతకాలతో వేల ముద్రలతో తీసుకున్నారని ఆయనకి తెలిసిన తర్వాత కోఆపరేటివ్ సొసైటీ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఏంటంటే ఈ దారుణం, మా మదర్ ఏంటి ఈ లోన్ తీసుకునేవేంటి దొంగ సంతకాలని అడిగితే, అదేదో ఉండవా జనరల్గా జరుగుతూనే ఉంటాయి, ఈ కామనం, దీని గురించి నువ్వు ఎక్కువ స్పందించవద్దని అని చెప్పారంట. ఈయన ఎంక్వైరీలో ఈయన స్వతహాగా అడ్వకేట్ కాబట్టి, ఈయన జర్నలిస్ట్ కూడా కాబట్టి అతను ఏం చేశాడంటే దీని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే కేవలం కండవల్లిలోనే దొంగ పేర్ల మీద 20 కోట్ల రూపాయల దాకా స్కామ్ జరిగిందని తను తెలుసుకున్న దాన్ని జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేశాడు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఉన్నాయి, వీడియోలు కూడా. ఇదే కాకుండా గతంలో తను ప్రశ్నించినందుకు తన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం, ఒకసారి హత్యా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. దాని మీద పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే 3 నెలల క్రితం ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇంతవరకు అతిగతి లేదు. ఈ పరిస్థితుల్లో తను మళ్ళీ ప్రశ్నిస్తూ జిల్లా అధికారుల చుట్టూ అందరి దగ్గర తిరుగుతున్నాడని కోపంతో మొన్న శనివారం సాయంత్రం తన గ్రామంలో పొలం వెళ్ళి వస్తుంటే ముసుగు వేసుకొచ్చి ఒక 7-8 మంది దుండగులు కత్తులతో చంపడానికి ప్రయత్నిస్తే తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ రోజు కూడా పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయకపోవడం దారుణం. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల నుంచి అతను అడ్మిట్ అయ్యి ఉండి తీవ్ర గాయాలతో ఉన్నాడు. మేము ఈరోజు విజయవాడ నుంచి రావడం జరిగింది. గతంలో నాతో పాటుగా అనేక ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి కోటిపల్లి అయ్యప్ప. అనేక కాలమ్స్ రాశాడు, ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ దారుణమైన పరిస్థితి అంటే సామాన్యుల పరిస్థితి అని చెప్పండి. ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ అయ్యప్పకి ఏమైనా ఇబ్బంది జరిగినా కానీ మళ్ళీ మీ అందరూ రాష్ట్రం అంతా కూడా ఈ కండవలు రావాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. బయటికి తీయాలని, దీనికి మీడియా అంతా కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అలాగే దీంతో పాటు ఇంకా కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు కోటిపల్లి అయ్యప్ప గారు ఎవరైతే ఉన్నారో కాపు నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులుగా ఆయన ఉన్నారు, ఆయన మీద గత శనివారం జరిగిన దాడిలో మీరు ఏ విధంగా ఖండిస్తారు కాపు కులం తరపున? ఓకే అండి, ఇప్పుడు కండవల్లి గ్రామంలో ప్రముఖ న్యాయవాది పాత్రికేయ మిత్రుడు కోటిపల్లి అయ్యప్ప గారికి ఈ విధంగా జరిగిందని చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టుగా కుల మతాలకు అతీతంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు మొన్ననే కొత్తగా పెళ్ళయింది అయ్యప్ప గారికి. నిజంగా చావు తప్పించుకొని వచ్చాడు. ఆయన చూస్తే చాలా బాధేసింది. కొత్త పెళ్లి కొడుకు, అతనికే ఒక పాత్రికేయుడు అయ్యండి 24 గంటలు 4th ఎస్టేట్ అంటే పాత్రికేయ మిత్రులు తన సుఖాలని త్యాగాల్ని పక్కన పెట్టి 24 గంటలు కష్టపడే వ్యక్తికే ఇటువంటి దారుణమైన పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజలకి మనం ఏం రక్షణ కల్పిస్తాము? నిజంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్ అయ్యే బాధలాగా ఉన్నది. దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా సారీ అండి. అలాగే పాటు ఇంకా కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, వారిని కూడా మరి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయ్యప్ప గారి మీద జరిగిన దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మీరు ఏ విధంగా దాన్ని పోరాటం చేస్తారు? న్యాయపరంగా ఏ విధంగా వెళ్తారు? ఇది చాలా తీవ్రకరమైన విషయం అండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక వ్యక్తిని అలాగా చంపాలనే ఆలోచన, అది ఒక ప్రశ్నించడం మీద నిజంగా అలా అంత దాడి చేస్తారని ఎవరు ఊహించరు. అంటే ప్రశ్నిస్తేనే ఇటువంటి దాడులు జరుగుతాయంటే ఎవరు ప్రశ్నించరు. అదైతే చాలా రాంగ్ అండి. అది
నిజంగా ఒకసారి అయితే ఖచ్చితంగా పోలీసు వారు కూడా ఆయన ఎన్నో కేసులు పెట్టారంట. ఆ కేసుల మీద కూడా ఆయన ఇప్పుడు కూడా స్పందించకపోతే ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు అప్పుడే నిజంగా స్పందించుంటే ఇంతవరకు ఆయనకి దాడి జరిగే విధంగా రాదు. కాబట్టి దీన్ని చాలా కఠినంగా తీవ్రంగా తీసుకోవాలి. అది కూడా కోటిపల్లి అయ్యప్పపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్న కాపు నాయకులు అలాగే పెరవల్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చి వాళ్ళు ఎస్ఐ గారి దగ్గర వివరణ అడుగుదామని కేసు ఎక్కడ దాకా వచ్చింది, ఈ పురోగతి ఎంతవరకు సాధించారు ఏంటి అనేది కనుక్కోవడానికి ఇక్కడ కాపు నాయకులు అయితే పెరవల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. వారు ఏమంటున్నారు ఏంటి అనేది, ఎస్ఐ గారు ఏమన్నారు ఏంటి, ఎఫ్ఐఆర్ వేసారా లేదా ఏంటి అనేది ఇక్కడ కాపు నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎఫ్ఐఆర్ వేసారంట లేదా? ఈరోజు దాడి తర్వాత దాడి జరిగింది మన సాయంత్రం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సోషల్ మీడియాలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఒత్తిడి చేస్తున్నారు పోలీసు వాళ్ళ మీద అని అంటే మేము స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. దాదాపు గంట పైనుంచి ఇక్కడ ఉన్నాం. మనం స్థానిక ఎస్ఐ గారు ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్న బందోబస్తులో ఉన్నారు. ఇక్కడ రైటర్ గారిని మాట్లాడడం, ఎస్ఐ గారిని ఫోన్లో కూడా సంప్రదించాం. ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఎఫ్ఐఆర్ దీన్ని నమోదు చేశారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత అండి రైటర్ గారు? 132/25గా నమోదు చేశారు పెరవల్ పోలీస్ స్టేషన్లో. అయితే గతంలో కూడా ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఇతని మీద హత్యాయత్నం చేశారు. గతంలో ఇంటి మీద దాడి చేస్తే ఇదే ఎఫ్ఐఆర్ చేశారు, యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు హత్యాయత్నం చేశారు. మరి ఈసారి కూడా యాక్షన్ తీసుకోకపోతే అతనికి చంపే ప్రమాదం కూడా ఉందని అతను భయపడుతున్నాడు. కాబట్టి పోలీసులు తక్షణమే పార్టీ అని చూడొద్దు, మీరు పోలీసు ఉద్యోగం, మీ ఉద్యోగం మీరు చేయండి. ఇక్కడ ఎస్ఐ గారికి కానీ ఇక్కడ స్థానిక సిఐ కానీ డిఎస్పీ గారికి ఎస్పీ గారు అందరికీ మేము నిర్ణయించేది అంటే ఒక జర్నలిస్ట్ మీద ఒక లాయర్ మీద ఈ రకంగా పట్టపగలు మర్డర్ జరిగితే ఈ పోలీసు బ్రహ్మాండంగా దీన్ని చర్య తీసుకొని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పోరాడతాం, అయ్యప్పకి న్యాయం జరిగేంత వరకు అంటూ కూడా కాపు నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.